పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీతో పాటు పోటీ చేస్తున్న వారికి మీకు మధ్య తేడా ఏంటి అని అంటే ఏం చెప్తారు? అలాగే మీ ఎజెండా ఏముండబోతుంది అని అంటారు? మిగతా వారికి నేను అంటే ఆశావాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేను వ్యక్తిగతంగా పోల్చుకోలేను. కానీ స్వతహాగా నాకు కష్టపడే తత్వం, ఒక విషయాన్ని విని తెలుసుకునే తత్వం, ప్లస్ దాని పరిష్కార మార్గాలు వెతకడం, ఆ పరిష్కారం అయ్యేంత వరకు దాని వెంటబడి సాధించడం, దాని సాధన కొరకు కష్టపడే తత్వం నా దగ్గర ఉంది కాబట్టి నేను మిగతా వారికంటే ఖచ్చితంగా మెరుగ్గా పట్టభద్రులకు, ఉద్యోగ నిరుద్యోగుల కొరకు, ఉన్నతి కొరకు పాటుపడతానని బలంగా నమ్ముతున్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను, ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఇక్కడి దాకా రాగలను కాబట్టి పాలిటిక్స్లోకిన మిగతా అభ్యర్థుల కంటే ఖచ్చితంగా 100% అందరికంటే నేను సమర్థవంతంగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు, పట్టభద్రులందరికీ సర్వీస్ చేస్తాను. ఆ తత్వం, ఆ వ్యక్తిత్వం నా దగ్గర ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ మీరు దానికి సంబంధించింది వాళ్ళ ఎజెండా ఏమైనా అని అడిగారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో 4 జిల్లాలలోనే కాకుండా, ఉమ్మడి 4 జిల్లాలనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా యువత కొంచెం పక్కదారి పడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది ప్రజెంట్ ధోరణిలో చూస్తూ ఉంటే. ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం, లిక్కర్ ఎక్కువగా సేవించడం, ప్లస్ అన్నెసెసరీ మొబైల్ యూజు, టెక్నాలజీ అవసరానికి మించి చేయడం వల్ల యువతకు ఒక పరిశీలన జ్ఞానం అనేది లోపించడం జరుగుతూ ఉంది. విషయాలను అర్థం చేసుకోవడం, దానికి లోతుగా ఆలోచన చేయడం అనేది మందగిస్తుంది. కాబట్టి నేను ఉమ్మడి 4 జిల్లాల్లో యువతను చైతన్యవంతం చేయడానికి ప్రధానంగా మొదటగా నేను అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి యువతను, ఆ యువతకు సంబంధించిన వాళ్ళ కేర్ టేకర్స్ను అప్రమత్తం చేయాలని నిర్ణయించుకున్నాను. అదేవిధంగా నిరుద్యోగుల కొరకు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వసతి గృహాల పరంగా కానీ, కోచింగ్లో ఉండే నాణ్యత లోపం వల్ల, స్టడీ మెటీరియల్లో నాణ్యత లోపాలు ఉన్నాయి మేడం. వాటిని స్వతహాగా నేను ఒక ఇన్స్టిట్యూట్ నడపడం వల్ల నాకు వచ్చిన అనుభవంతో ప్రభుత్వ పరంగా మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిల్లను బలోపేతం చేసుకుంటూ వాళ్ళకు సరైన నాణ్యమైన కోచింగ్, ప్లస్ నాణ్యమైన స్టడీ మెటీరియల్, నాణ్యమైన వసతి కల్పించేందుకు తోడ్పడతాను. అదేవిధంగా మా సంస్థ తరపున నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉచిత కోచింగ్ మరియు స్టడీ మెటీరియల్ అందించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా మళ్ళీ ఉద్యోగులకి వాళ్ళు ఇప్పటికే ఈ గత సంవత్సర పాలంగా వాళ్ళు స్వేచ్ఛా వాయువులతో వాళ్ళ అధికార విధులు నిర్వహిస్తున్నారు. దాన్ని ఇంకా వాళ్ళకు ఫైనాన్షియల్ బెనిఫిట్ పరంగా కానీ, ఫైనాన్షియల్ ఏతర అంటే వేతనాలకు సంబంధించిన కానీ వేతనేతర సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటి పరిష్కారానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను.